హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. కలియుగ వైకుంఠం తిరుమలలో ఇటీవలే స్వల్పంగా భక్తుల రద్దీ తగ్గిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి వరకు ఏప్రిల్ 14 తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు గాలిగోపురం కాలిబాట వద్ద టోకెన్లు జారీ చేశారు. అయితే దైవ దర్శనం టోకెన్లు రోజుకు 8,000 వరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక రోజు కోటా పూర్తయిన వెంటనే మరుసటి రోజు టోకెన్లు కూడా జారీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటికే ఆ విధానం అమల్లో ఉంది. కాగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ రోజు ఏప్రిల్ 15 నుంచి టోకెన్లు జారీ చేస్తున్నారని అధికారులు ప్రకటించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో పాటు తిరుపతిలోని శ్రీనివాసం గోవిందరాజ్ సత్రంలోనూ టోకెన్లు జారీ చేశారు. కాగా గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకుంటేనే దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, దైవ దర్శనం టికెట్లు తీసుకున్న తర్వాత గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకుంటేనే దర్శనానికైతే అనుమతి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.